హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఒళ్ళు గగురు పొడిచేటువంటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఒక మర్డర్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ప్రస్తుతం మనం జిల్లాలగూడ పరిధిలో ఉన్నాము. ఈ ఏరియా ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డరు కన్ని విని ఎరగని రీతిలో జరిగింది. అంటే బేసిక్‌గా ఈ సైకోపాత్ థ్రిల్లర్ మూవీస్ మలయాళం, తమిళ్, మరాఠీ మూవీస్‌లో సైకోపాత్ థ్రిల్లర్స్ మూవీస్ చూసి అసలు మనుషులు ఇట్లా గూడా ఉంటారా? ఇట్లా గూడా ఆలోచిస్తారా? ఇదంతా ఊహే. ఒక దర్శకుడు ఊహతో ఊ తీసిన సినిమా. ఇట్లా మనుషులు ఉండరు, ఇది అసాధ్యం అని అనుకుంటాం గానీ, అసలు మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్స్‌కి, మలయాళం క్రైమ్ థ్రిల్లర్స్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా నట్టనడి హైదరాబాద్ బొడ్డున ఒక మర్డర్ జరిగింది. ఒక వ్యక్తి అనుమానంతోని తన భార్యను చంపి 72 ముక్కలు చేసి, ఆ ముక్కల్ని గూడా బోన్‌లెస్ ముక్కలు ఒకవైపు చేసి, విత్ బోన్స్ ఉన్న ముక్కలు ఒకవైపు చేసి, బోన్‌లెస్ ముక్కలను పైన ఎండబెట్టి, వాటిని ఉడకబెట్టి, బిల్డింగ్ పైన ఎండకు ఎండబెట్టి, వాటిని పొడి చేసి చెరువులో కలిపేసినారు. అట్లాగే వాటిని పొడి చేసేసి, బొక్కలనేమో పొడి చేసి చెరువులో కలిపిండు. ఈ ముక్కలనేమో తుకుడలు తుకుడలు అయ్యేటట్టు, ముట్టుకుంటే ఇట్లా తుకుడ అయిపోయేటట్టు ఆ బొక్కలను ఉడకబెట్టి వాటిని డ్రైనేజీలో పోసేసిండు. అంటే ఆధారాలు అనేటివి లేకుండా, అసలు ఆధారం అనేది దొరకకుండా, రక్తపు మరకలు లేకుండా ఆ వ్యక్తి మర్డర్ చేసిన ఉదంతం అనేది ఇప్పుడు పోలీస్ వర్గాలనే కాదు, యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తుంది. అంటే ఇంత సైకోపాతిక్‌గా, అసలు ఇంత దారుణాతి దారుణంగా ఆలోచించే ఒక వ్యక్తి ఏ విధంగా ఉండగలుగుతాడు అనేది ఇప్పుడు ఈ కేసు ద్వారా అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్న అంశం. అంటే ఆ మనిషి అనుమానంతోని వాళ్ళ భార్యను చంపి, ఆ విషయం బయటకు రాకుండా ఉండడం కోసం ఆ వ్యక్తి బయట నుంచి ఒక మొద్దుని తీసుకొచ్చి, మటన్ కొడతాం కదా, ఆ మటన్ కొట్టే మొద్దుని తీసుకొచ్చి, చెక్క మొద్దుని తీసుకొచ్చి, ఆ మొద్దు మీద వాళ్ళ భార్య శవాన్ని ఉంచి, దాన్ని 72 ముక్కలు చేసి, అందులో బోన్ ఒకటి, బోన్‌లెస్ ఒకవైపు చేసి, ఆ బోన్‌లెస్ ఏమో ఉడికించి, దాన్ని తుకుడలు తుకుడలు చేసి డ్రైనేజ్‌లో వేసేసి, ఆ బోన్స్‌ని వాటినంతా ఎండబెట్టి, దాన్ని పౌడర్ చేసి, దాన్ని చెరువులో కలిపిన ఉదంతం అనేది ఇది అసలు షాక్‌కు గురి చేస్తుంది. అసలు ఇంత సైకోపాత్‌గా, సైకో ఇంత సైకోగా బిహేవ్ చేస్తారా? ఇంత మానసిక స్థితి ఆయనది ఎలా ఉంది? ఇంత దారుణంగా కూడా ఆలోచిస్తారా అనే ఇప్పుడు మాత్రం ఈ ఈ అంటే ఈ మర్డర్ ద్వారా మాత్రం అందరూ ఈ ఏరియా వాసులే, ఈ జిల్లాలో కూడా పరిధి వాసులే కాకుండా మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది మొత్తం దేశవ్యాప్తంగా సంచలనమవుతుంది. ఇప్పుడు నేషనల్ మీడియాకు కూడా ఎక్కింది ఇది. అంటే బేసిక్‌గా ఇలాంటి చాలా 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 మనం ఊహించడానికి కూడా అసలు కష్టంగా ఉన్నటువంటి విషయం ఇది. సో ఆ రేంజ్‌లో జరిగింది. ఈ మర్డర్ ఎక్కడ కాదు, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు కనబడుతుంది కదా ఇల్లు, ఆ ఇంట్లోనే ఆ మర్డర్ జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఇంటిలోనే ప్రస్తుతం అయితే ఆ మర్డర్ జరిగింది. ఇదంతా కూడా రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట పరిధి కిందకు వస్తుంది. ఒక వ్యక్తి తన భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో పోసి ఉడికించిండు. తర్వాత వాటిని తీసుకెళ్ళి సమీపంలో ఉన్నటువంటి డ్రైనేజ్‌లో పడేసిండు. అట్లనే బొక్కలను కూడా కాల్చి పొడి చేసి వాటిని చెరువులో కలిపిండు. అయితే ఈ సంఘటన ఎప్పుడంటే ఈ నెల 16 తారీఖున జరిగింది. అయితే రీసెంట్‌గా అంటే నిన్న ఇది బయటకు వచ్చింది. సో అంటే ఈ విషయం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మనకి ఇక్కడ ఇరుగు పొరుగు చెప్తుంది ఏంటంటే, ఈ ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బమ్మ, వెంకటరమణ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళకు 3 బిడ్డలు ఉంటారు. అయితే దానిలో పెద్ద కుమార్తె వెంకటమాధవి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఆ మహిళ ఉందో, ఆ మహిళ పేరే వెంకటమాధవి. ఆమెకు 30 సంవత్సరాలు ఉంటాయి. అయితే ఈ వెంకటమాధవికి 13 ఏళ్ల కింద అదే జిల్లాకు చెందిన గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చారు. ఎవరైతే ఇప్పుడు సైకో అని చెప్పి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఆయన పేరు గురుమూర్తి. ఆ గురుమూర్తికి ఇచ్చి వెంకటమాధవి అనే అమ్మాయిని కూడా పెళ్లి చేశారు. అయితే వీళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆయన తర్వాత కంచన్బాగ్ డిఆర్‌డీఓలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ మీర్పేట్ పిఎస్ పరిధి
జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు ఉంది కదా, అదంతా కూడా జిల్లెలగూడ పరిధిలో ఉన్నటువంటి న్యూ వెంకటేశ్వర కాలనీ కిందకి వస్తుంది అన్నట్టు. అయితే కొన్నాళ్ళ క్రితం నుంచి వెంకట మాధవిపై తన భర్త గురుమూర్తి అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తలకు మధ్యలో తరచూ గొడవలు అవుతున్నాయి. అయితే ఇదే క్రమంలో ఈ నెల 16వ తేదీన భార్యతో గొడవపడిన గురుమూర్తి తర్వాత తన భార్య కనిపించడం లేదని అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. అయితే తనతో గొడవపడి భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయిందని ఒక్కడే వెళ్ళి మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటికి ఎదురుగా ఉన్న తర్వాత ఇంటికి పక్కన ఉన్నటువంటి సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో 16వ తేదీన కానీ ఆ తర్వాత కానీ వెంకట మాధవి ఎక్కడ బయటకు వెళ్ళినట్టు కానీ లోపలికి వచ్చినట్టు కానీ కనిపించలేదు. అయితే పలుమార్లు గురుమూర్తి కొన్ని కవర్లతో బయటకు వెళ్ళడాన్ని లోపలికి రావడాన్ని పోలీసులు గుర్తించారు. అయితే దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత వెంకట మాధవి అత్తతో ఫిర్యాదు తీసుకొని సీసీ ఫుటేజ్ల ఆధారంగా గురుమూర్తి చెప్పి ఆ సీసీ ఫుటేజ్లు చూపించి కూడా గురుమూర్తిని ప్రశ్నించండి, ఏంది కవర్లు ఏంటి అని చెప్పేసి అని. అయితే ఇక కేసు నుంచి బయటపడలేని నేను ఇరుకపోయినా అని చెప్పేసి అని గురుమూర్తి నేనే హత్య చేసిన అని చెప్పేసి అని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అయితే ఈ నెల 16న పిల్లలకు సెలవులు ఉండడంతో వాళ్ళు ఇంట్లో లేరు. అప్పుడు సంక్రాంతి పండుగ సెలవులు కాబట్టి వాళ్ళు లేరు. వాళ్ళు ఆ చుట్టాల ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అదే రోజు గురుమూర్తి ఆ వెంకటమాధవ్ ఇద్దరు గొడవపడ్డారు. దీంతో ఆవేశంలో ఉన్న గురుమూర్తి ఆమెను హత్య చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ విషయం ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి నాకు కంగారులో కూడా సాక్ష్యాలు లేకుండా చేయాలనుకున్నాడు. ముందుగా ఆ వెంకటమాధవి డెడ్ బాడీని కూడా మటన్ కొట్టే కత్తితో ముక్కలు చేసిండు. ఆ ఎముకలో నుంచి మాంసాన్ని వేరు చేసేసిండు. మొత్తం మాంసాన్ని ఇంట్లో ఉన్న కుక్కర్లో ఒకటేసారి ఉడకదు కాబట్టి పెద్ద గంజు పెట్టి పెద్ద మన పొయ్యి పెడితే అందరికి డౌట్ వస్తుంది కాబట్టి దాన్ని అంతా కూడా కొంచెం కుక్కర్లో వేసుకుంటా కూడా ఆయన చేసేసి దాన్ని మొత్తం ఇక్కడ ఈ పక్కన చంద చెరువు అంటారు కూడా దాన్ని, ఆ చెరువు జిల్లాలో కూడా చెరువు అంటారు, చంద చెరువులు అంటారు. ఆ బొక్కలు ఆ ముక్కలేమో ఆ తుకుడలు చేసిన ముక్కలేమో డ్రైనేజీలు వేసేసి ఇది చెరువులో వేసేసిండు మొత్తం. ఇదైతే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇదంతా కూడా ప్రాక్టీస్ చేయడం కోసం ముందుగా ఒక కుక్కని చంపి ఇట్లా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే అలాంటి కిరాతకునికి కఠిన శిక్ష వేయాలని చెప్పేసి అంటున్నారు. వీళ్ళతో మాట్లాడితే ఏదైనా కూడా చట్టాన్ని చేతులకు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. మనం ఇక్కడ అంటే ఈ ఏరియాకి సంబంధించిన జనాలు ఈ విషయం జరిగిందన్న తర్వాత అందరూ కూడా షాక్లో ఉన్నారు. ప్రస్తుతం మనం స్థానికులు ఉన్నారు. మీ పేరండి? నా పేరు కృష్ణకాంత్. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే ఏం చేస్తారు? హంతకుడు అతనికి ఏం చేయాలి? ఉరి శిక్ష అయినా పెట్టాలి, లేదా అమ్మాయిని ఎట్లా చేసినా అట్లా చేయాలి. అతనికి వదలవద్దు. ఇప్పుడు ఒకరికి వదిలేస్తే సమాజంలో ఒకరిని చూసి ఒకరు ఇంకా రెచ్చిపోతుంటారు. సైకోగాళ్ళకి ఏముంది? సైకోగాని లెక్కని తీరుగా చేయాలి. లేదంటే జనాల్లో వదిలేయమండి, మేము చేసి చూపిస్తాం అదేందో. అమ్మాయిని ఎట్లా చేసినాం దానికన్నా ఘోరం చేస్తాం వానికి. ఇది ఊహిస్తేనే చాలా ఒళ్ళు జలధరించేటట్టున్నది. కుక్క మీద ప్రయత్నం చేసిండట అతను. కుక్క తర్వాత అమ్మాయి మీద ప్రయత్నం చేసిండు. ఒక ఫుల్ బాటిల్ పెట్టుకొని తాకుండా అమ్మాయిని మన మటన్ని కోసినట్టు ఒక పీట మొద్దు ఒక అది ఏమంటారు చాకు తీసుకొని మంచిగా నరుకుంటా కోసి అది కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి ఉన్నది అది వేసేసి, అది ఉంటుంది కదా మొత్తం మెత్తగా ఉన్నది బాత్రూంలో వేసేసి నెక్స్ట్ ఉన్న బొక్కలు తీసుకుపోయి ఆ చెరువులు వేయడము, బకెట్లో తీసుకుపోయి వేసి రావడము ఇలాంటివి జరిగింది. ఇలాంటి హంతకునికి మనం ఎంతవరకు కరెక్ట్ కాదు. అతనికి ఉరి శిక్ష పెట్టడమే కరెక్ట్. లేదంటే అమ్మాయిని ఎంత ఘోరంగా చేయాలి దానికన్నా డబల్ చేయాలి అతనికి. లేకపోతే జనాల్లో వదిలేయండి, ఏందో జనాలు చూపిస్తారు అందరూ. ఎందుకంటే ఇంకోటి ఇలాంటి విషయాలు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, బయట వెళ్తుంటారు. ఇక కాలనీలో టీచర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, వెళ్తుంటారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటనలు ఎవరైనా భయపడతారు. రావాలంటే కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ కాలనీలో ఒక కిరాణా షాప్ ఉంది, నాకే అవసరం ఉంటుంది. ఇలాంటి హంతకుడు ఇక్కడ ఉన్నాడంటే నా లాగా మనిషి వస్తారా? రాలేరు కదా. అది కూడా ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. ఫస్ట్ వాళ్ళు అతనికి తక్షణమే ఉరిశిక్ష పెట్టాలి. ఆలోచించేది ఏమి ఉండవద్దు అతనికి. అట్లా చేస్తేనే సమాజం బాగుపడుతుంది. లేదంటే ఒకరికొకరిని చూసుకుంటా పోతే అది పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు అది. ప్రస్తుతం మనం ఎవరైతే ఆ కిరాణా షాప్ ఆ బాధితురాలు ఉందో మాధవి, ఆ మాధవి రెగ్యులర్గా వస్తున్న కిరాణా షాపు వాళ్ళ ఓనర్ ఉన్నారు, కిరాణా షాపు నిర్వహించేవారు. ఆమెతో మాట్లాడదాం. ఏమండి అసలు ఏం జరిగింది? అంటే ఆ మాధవి మీ షాప్కి వస్తున్నప్పుడు ఎట్లా వస్తుండే? అంతవరకే తెలుసు. మనిషి సైలెంట్ ఉంటుండే? సైలెంట్, ఆమె ఎవరితో మాట్లాడదు. అంతవరకే తెలుసు. మాకు ఇంటి విషయాలు ఇవి మాకు తెలియదు. అంటే వచ్చే రెగ్యులర్ ఏం తీసుకెళ్తుండే? పిల్లలకి ఎంతవరకే పెన్సిల్స్, రబ్బర్స్, స్నాక్స్ అంతవరకే. అంటే కలివిడిగా ఉంటుండేనా లేకపోతే రిజర్వ్? మాట్లాడదు, ఎవరితో మాట్లాడదు. ఏమన్నా గొడవలు అవుతున్నాయి అట్లా ఏమైనా? ఏది తెలియదు మాకు. ఎప్పుడు మళ్ళీ డిస్కషన్ కానీ అంటే చూడటానికి మనిషి బాధతో ఉంటుండేనా? ఇట్లా ఏం లేదు, హ్యాపీగానే ఉంటుంది, మామూలుగానే ఉంటుండే. మామూలుగానే ఉంటుంది. అంటే మీరు నమ్మిర్రా ఇట్లా జరిగింది అన్న తర్వాత మనిషి? అంటే మిస్సింగ్ కేసు అన్నారు కదా,
మనిషి కనబడతలేదు అన్న తర్వాత మీకు ఏమనిపించింది అసలు ఫస్ట్? అంటే అట్లా పోతుంది మనిషి అమ్మాయిని? మాకైతే సడన్ షాక్ అంతే, కనిపించట్లేదు అంటేనే షాక్ అవుతున్నాం అంతే. అప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చిందా, అనుమానం? మాకైతే ఏం రాలేదు, వాళ్ళ గురించి తెలియనప్పుడు డౌట్ ఎట్లా వస్తుంది చెప్పండి. మనిషి చూస్తే నిజంగా అట్లా కనబడుతున్నాడు, మనిషి చూస్తేనే మంచి జెంటిల్మెన్ లెక్కున్నాడు. ఆయన గురించి నాకు తెలియదు, షాప్ లోకి ఆయన అయితే రాడు. పిల్లలు చూసారా మీరు? పిల్లలు వస్తుంటారు. పిల్లలు వస్తున్నారు షాప్? వస్తారు. ఏం తీసుకుంటుంటారు రెగ్యులర్ గా? అంటే నార్మల్ చిప్స్ లోగా అవి తీసుకుంటారు అంతే. మమ్మీ వాళ్ళ మమ్మీతో కలిసి వస్తున్నారు పిల్లలు? మమ్మీ తోటి ఒక్కరి గిడ దగ్గరే కదా, పిల్లలు ఒక్కరి గిడ వచ్చేదంట. అంటే ఎట్లా, అంటే ఇదంతా మీకు షాక్ అనిపిస్తలేదా? షాక్ అవుతుంది, ఏం చేస్తామండి తెలిసిన తర్వాత. మరి ఏం చేయాలి? ఆ షాక్ నిందితునికి ఎలాంటి శిక్షలు వేస్తే మంచిది? ఇవ్వాలి, కఠిన శిక్షనే వేయాలి, ఇంకోరు భయపడే విధంగా ఉండాలి. ఇప్పుడు మాకు మీరు పక్క పంట షాప్ పెట్టుకున్నారు కదా, ఇప్పుడు మీకు కూడా గిరాకీ దెబ్బే ఇట్లయితే. ఇప్పుడు ఆ పక్క పంట ఇల్లు పెట్టుకొని పక్క పంట షాప్ పెట్టుకుంటే ఇక్కడ మీకు కూడా గిరాఫీ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ గల్లీలు అందరూ భయపడుతారు, అందరూ జల్మంటారు, భయపడుతారు. ఇప్పుడు అందరూ భయపడి మీకు గిరాకీ కూడా దెబ్బ పడుతుంది. మరి ఎట్లా పరిస్థితి? ఇంకా మేము ఏం చేస్తాం చెప్పు, సొల్యూషన్ అంతా మేము చూసుకోవాలి, పెద్దవాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు ఆయనకు శిక్ష వేస్తేనే ఇప్పుడు ఈ ఏరియాలో ఏమైనా భయం పోతుందా? వేయాలి, వేస్తేనే ఇంకోరు కూడా జాగ్రత్తగా ఉంటారు కదా. ఇదంతా సినిమాలో చూసినట్టుంది కదా, ఈ అట్లా కూడా అందులో కూడా అంటే ఘోరంగా ఉంది. సినిమాలో కూడా ఇట్లా చేస్తారు ఎవరు? సినిమాలో కూడా లాస్ట్ మూమెంట్లోనన్నా నిజాలు తెలుస్తాయి, ఇదైతే అట్లా కూడా తెలియట్లేదు. చెప్పండి అసలు, అంటే ఈ ఏరియా అంతా కూడా అందరు భయంకరంగా గడుపుతున్నారు. ఎవరిని అడిగినా కూడా అబ్బా మేము భయం అవుతుంది ఏం చెప్పలేమంటున్నారు. అసలు ఏం అంటే మీకు తెలుసా ఆమె మాధవి? తెలుసు, మా పిల్లల స్కూల్లోనే పేరెంట్స్ అనమాట వాళ్ళు. చూస్తుంటాను, రెగ్యులర్గా వస్తుంటుంది, డ్రాప్ చేస్తుంటుంది పిల్లల్ని. ఇలాంటి సంఘటన జరుగుతుందంటే నాకు ఒళ్ళు జలదరిచిపోతుంది, చాలా భయం అవుతుంది. అలాంటి వాళ్ళు ఉండకూడదు. అంటే అంత దారుణంగా హత్య చేసిండు అంటున్నారు కదా, అంటే ఆ పర్సన్కి ఎలాంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారు? శిక్ష అంటే నడి రోడ్డు మీద కుక్కల్లా మొత్తం నరికి వాడిని కూడా అలానే చేయాలి, సేమ్ ఎన్కౌంటర్ చేయాలి. నమ్మిర్రా ఇట్లా జరిగిందంటే? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 days నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. పిల్లలు ఉన్నారు, పిల్లలకు చెప్పలేదు, కానీ చాలా భయపడిపోతున్నాం. ఒంటరిగా ఉండాలంటేనే భయం అవుతుంది. ఊహిస్తారు ఎవరన్నా అట్లా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా మా ఇంటి గల్లీలో, మా ఇంటి ముందల జరుగుతుందని అనుకోలేదు అస్సలు. అమ్మ చాలా దారుణం. పిల్లల గురించి బాధ అవుతుంది. పిల్లలు ఇలా తండ్రి గురించి చెప్పుకోవాలంటే మమ్మీ చంపేసా అని చెప్పుకుంటారు. ఇప్పుడు తండ్రి జైలుకి వెళ్ళిండు, తల్లి చనిపోయింది, పిల్లల పరిస్థితి చాలా బాధాకరమైన విషయం. నాకు చాలా 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 బాధ చేస్తుంది. అమ్మాయి గురించి కూడా నేను రెగ్యులర్గా చూస్తుంటాను కదా, ఇంటి ముందలే వస్తుంటుంది, షాప్కి వస్తుంటుంది, ఆగడం లేదు. నో వర్డ్స్ అసలు. ఇలాంటి మృగాలు మధ్యలో ఉంటున్నామా మనము? లేడీస్కి ప్రొటెక్షన్ లేదు, అమ్మ కడుపులోనే ప్రొటెక్షన్ లేడీస్కి మాత్రం. నా ఫైనల్ వర్డ్ అదే. అసలు ఆడపిల్లలకి రక్షణ లేదు. ముఖ్యంగా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి దీని గురించి. ప్రభుత్వానికి అసలు చాలా దారుణాలు జరిగాయి, ఎవరు పట్టించుకోవడం లేదు. అలా వదిలేసినందుకు ఇలాంటి క్రూరమైన మృగాలు తిరుగుతున్నాయి మన మధ్యలో. గవర్నమెంట్కి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఇలాంటి దారుణాలు జరగకుండా ఫస్టే చేసింటే ఇలాంటివి కాకుండే అలాంటి వాళ్ళని ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి. నడి రోడ్డు మీద అందరు చూస్తుండగానే వాడిని అలా చేసేయాలి. ఒకరిని చేస్తే ఇంకొకరు చేయరు, భయపడాలి. అలా చేయాలంటేనే భయపడాలి సార్. ఫైనల్ అదే, నా ఫైనల్ వర్డ్ అదే. అంటే అదే పాపం వల్ల మృతదేహం లేకుండా కూడా చేశాడు అతను. అన్న తల్లి ఏడకుండా, మృతదేహం కనీసం చూసి ఏడ్చుకునే మానవత్వం కూడా లేదు అతనికి. అంటే అంత క్రూరమైన మృగం మన మధ్యలో ఉన్నాడు. దేవుడా, ఐ కాంట్ బిలీవ్ దిస్. జరగకూడదు, ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ప్రభుత్వానికి నేను కోరుకున్న విన్నపం ఏంటంటే, చాలా కఠినంగా శిక్షించాలి అట్లాంటి దుర్మార్గుడిని. రుచి చేసినా ఏం పర్వాలేదు, కానీ ఆడది ఆ ఘోరం అంతే, ఆ ఘోరం ఉన్నది రా నాయన, అట్లా చేయవద్దు. అంటే అంత ఘోరంగా కఠినంగా చంపిండు కదా అమ్మ, అసలు మనిషి అన్నట్టు ఊహిస్తారు అంత ఘోరంగా? ఓమో, ఎక్కడ లేదన్న ఆయన, అక్కడ టీవీలో ఉన్నది కానీ బయట ఎక్కడ జరగలేదు. సినిమాలో కూడా జరుగుతుంది. ఆ సినిమాలో జరిగిందేమో కానీ అంటారు, కానీ నేనైతే చూడలేదు. ఇప్పుడైతే ఘోరంగా మనం కళ్ళారు చూసినట్టు అయిపోయింది అది. ఇప్పుడు రాంగప్పంగా మీకు భయం అవుతుంది? ఎవరు పోవట్లేదు, ఆడవాళ్ళు కూడా పోవట్లేదు, పిల్లలు తీసుకున్నారు, భయం పడతారు. ఇప్పుడు మనం ఉన్నాం, ఆడదాని ఇట్లా నడుచుకుంటూ పోయి సెల్లో పట్టుకొని పోతే మనకి ఇది ఉంటుంది, అంత ధైర్యం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మనం మొగళ్ళే ఏం చేస్తారు అని భయం అవుతుంది. ఇప్పుడు మనం లోపల కూర్చుంటే ఇప్పుడు వచ్చి ఇక్కడ నుంచి వచ్చి కోసిపోతాడేమో. ఆయన నెత్తి మీద కొడితే కొంచెం నెత్తిరైనా ఉండాలి కదా, నెత్తురు లేదు, గింత ఏదైనా నెత్తిరి సుక్క లేదు లోపల. మొత్తం సాఫ్ చేపించిండు.
మనం అది యాటను కోసేది ఆ చెక్క కూడా తీసుకొచ్చి లోపల పెట్టిండంటే ఎంత మొగుడు అనుకోవాలి ఆయనకి. ఏం చిచ్చ వేసిన తర్వాత లేదు బాబు ఆయనకి. ఉరి చిచ్చ వేయాలి ఆయనకి, ఆయన ఆ పాపకి చేసినట్టే ఖైమ చేసేసి పడేయాలి. అట్లయినా మనశ్శాంతి ఉంటుంది ఆడవాళ్ళకి. ఇప్పుడు భార్య భర్తల మధ్య ఈ జయబట్టి ఎన్ని గుడలు అవుతుంది, అందరు మొగుడు అందరికి భయం అయితే వచ్చింది. ఇప్పుడు అందరికి భయం అవుతుంది. నిన్నగాక మొన్న అట్లా జరిగింది, వీళ్ళకి చేస్తే ఏముంటుంది అని అందరికి జరుగుతుంది. అనుమానం అయితే ఇప్పుడు అందరికి ఉన్నది, మాకైతే ఆ ఇంట్లో బుద్ధి కావట్లేదు, అట్లా ఉన్నది. ఉరిచిచ్చ చేయాలి. ఆ పాపకి ఎట్లా ఖైమ చేసిండో నాకు ఏడుపు వస్తుంది, ఆ పాపకి ఎట్లా చేసిండో అట్లా చేయాలి. కానీ ఏ ఆడదికి అట్లా రావద్దు, ఏ ఆడది అట్లా బాధపడవద్దు. పిల్ల పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ ఉన్నారు కదా, చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చూసుకోవాలి. కానీ ఆ అమ్మాయికి అంతే, అంత మంచిగా అమ్మాయికి అంత ఘోరం చేసిందంటే చెప్పుకోలేము, అంతటి బాధ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా అమ్మా, ఇప్పుడు దీని గురించి మీకు తెలిసిందా? ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, పరిస్థితి చిన్న పిల్లలు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎవరో చూసుకోవాలి అంతే కదా. అంటే ఇప్పుడు ఆ నిందితునికి ఎలాంటి శిక్ష ఇస్తే మంచిది? మరి కాళ్ళు చేతులు తీసేయాలి, రోడ్డు మీద కొద్ది పెట్టేసేయాలి, నాకు బాధ తెలవాలి అంతే కదా. ఆమె ఎంత అవస్థ పడుతుంది, చంపేసినప్పుడు ఆమె ఎంత బాధపడవచ్చు కదా. ఆయన స్పాట్లో చంపేసి ఆయనకు బాధ అనేటే తెలుస్తుంది అట్లా. అంటే 72 ముక్కలు చేసిన అంటారు కదా, చాలా ఘోరం, అసలు భయం వేస్తుంది అది తలుచుకుంటానే అసలు. అందుకే వేరే వాళ్ళు కూడా చెయ్యరు, ఇట్లా చేస్తేనే వాళ్ళ కాళ్ళు చేతులు తీసేసి ఆయన రోడ్డు మీద వదిలిపెడితే ఇంకో వాళ్ళు కూడా చేయరు, వేరే వాళ్ళు కూడా చెయ్యరు. అట్లా భయం ఉంటుంది కొంచెం. స్పాట్లో చంపేసి మాత్రం వేస్ట్ ఆయనకు. ఒకటిసారి పానం పోతుంది, ఎట్లా తెలుస్తుంది ఆయనకు బాధ అనేది? అట్లనే అనేది కాళ్ళు చేతులు తీసేయాలి. అట్లనే చేయాలి నాన్న. మొత్తం కాలు చేతులు ఇరగొట్టాలి, విడిచిపెట్టేసేయాలి, అప్పుడు అన్న బాధ తెలుస్తుంది. నరకేసేయాలి అట్లనే మంచిగా, అట్లా అనుకొని అట్లా శిక్ష. ఇంకా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేయనియరు అట్లా, కానీ శిక్ష వేస్తారు అంతే. శిక్ష అయిపోయేదాకా అందులో ఉంచుకుంటారు, ఆ నుంచి వదిలేస్తాడు. ఇక వదిలేస్తే మళ్ళీ పిల్లని కూడా ఇస్తాడు ఆయనకి, ఆ పిల్లల్ని విడిచిపెట్టి గట్లే బతకాలి ఇక, ఈడదన్నంగా ఆడదన్నంగా. సేమ్ కాలు చేతులు తీసేస్తేనే మంచిది అంతే. పిల్లలకు కూడా బాధ ఉంటుంది కదా సార్, ఎవరికైనా ఉంటుంది కదా ఫీలింగ్స్. అవును, మాకే బాధ అనిపిస్తుంది, ఈరోజే తెలిసింది మాకు కూడా. అంటే చెప్పండి, మీకు ఈ విషయం గురించి ఎప్పుడు తెలుసు? అన్న ఇంతకు ముందు తెలుసు, కానీ ఇది జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో యూట్యూబ్లలో కూడా చూస్తున్నాము. చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకే ఒళ్ళు జీలకర్ర, అంటే మన ఒళ్ళంతా అరే ఇట్లా అనిపిస్తుంది. అసలు బాగా బాధ అయ్యి బొబ్బులు వచ్చారే, ఇంత దుర్మార్గమా వ్యవస్థ, ఇట్లా ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది. అంటే అంత దారుణంగా ఒక వ్యక్తి ఆలోచనలు కూడా హత్య చేయొచ్చని ఆలోచన వస్తుంది అసలు? రాదన్న, లేదు. అది సినిమాలలో కూడా చూపారు అట్లా. వ్యక్తికి వచ్చే ఆలోచన కూడా కాదు అది, సినిమాలలో కూడా మామూలుగా అట్లా సెట్టింగ్లో అట్లా చూపారు. ఆయనకి ఎట్లా వచ్చింది అనేది అర్థమైతలేదు, కానీ చాలా సీరియస్ తీసుకోవాలి ఇటువంటి వాళ్ళ మీద. ఏ శిక్ష వేస్తే నిందితుడికి, బాధితులకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ న్యాయం జరుగుతుంది అన్న? ఏ శిక్ష అంటే అది చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది అన్న. మనందరు కూడా మనసు ఉంది, మనకు కూడా భార్యలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, మనకు కూడా పిల్లలు ఉన్నారు. ఆయన కూడా ఇద్దరు ఆడపిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆయనకు పబ్లిక్లో అంటే ఇట్లాంటి వాళ్ళకి చేస్తే ఏమవుతుందంటే, పబ్లిక్లో చేస్తే అర్థమవుతుంది అన్న, అరే గవర్నమెంట్ నిజంగా కూడా పబ్లిక్లో షూట్ చేస్తారా, కాల్ చేస్తారా, ఇట్లాంటివి చేయదని చెప్పి భయం ప్రాంతాలకు గురవుతారన్న. వాళ్ళు ఇంకోరు చేయకుండా ఉంటారు. ఇప్పుడు నార్మల్గా కొంతమందితో మాట్లాడితే, ఇప్పుడు భార్య భర్తల మధ్యలో ఇటు చిచ్చు పెట్టిండు, ఏ భర్తను ఏ భార్య కూడా నమ్మే పరిస్థితి లేకుండా వచ్చింది, ఒక 1% అనుమానం ఇప్పుడు ఏమంటే వచ్చింది అని అంటారు కొంతమంది. అన్న లేదన్న, ఇట్లా జరిగిన తర్వాత ఏమంటారంటే భార్య మీద అనుమానం ఉండో, లేనిపోయిన అపోహలు వాళ్ళ సచ్చుల ముందు మీద వేసి ఏవో సృష్టించాలని చూస్తుంటారు అంతే, తప్పించుకోవడానికి అంతే, అది వేరే ఏముండదు నాకు తెలిసి. భయం, భార్య భర్తల మధ్య ఒక బంధానికే భయం చేసేటట్టుంది ఇది అంటున్నారు. నిజమే అన్నది, కరెక్టే, వాస్తవమే. ఇక పెళ్లి చేసుకోవాలంటే కూడా ఏం చేసుకుంటారు అన్న? స్త్రీలు కూడా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ఏడ సెక్యూరిటీ ఉంది? భర్త చేసుకున్న తర్వాత ఇంత దుర్మార్గంగా ఇంత ఇట్లుంటారా వ్యవస్థ, మొగోళ్ళు ఇట్లుంటారా అనే కాడికి వచ్చింది ఎవరైనా. సో ఫైనల్గా ప్రభుత్వానికి ఏం రిక్వెస్ట్ చేస్తారు అన్న? ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ అన్న, ఇట్లాంటి జరిగిన ఘటనలో ఎవరైనా సరే మళ్ళీ ఇంకొకసారి చెయ్యొద్దురా, ఆలోచన కూడా రావద్దంటే అంత భయభ్రాంతలకు చేయాలన్న, అట్లా చేయాలి, శిక్ష అట్లా పడాలి. అది తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ అనే మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ మహిళ ఫిర్యాదులో తనకి 3 కుమార్తెలు ఉన్నారని, పెద్ద కుమార్తె అయినటువంటి మాధవికి గత 13 సంవత్సరాల క్రితం గురుమూర్తి అనే వ్యక్తితో వివాహం జరిగిన తర్వాత ఒక లాస్ట్ 5 years నుంచి వాళ్ళు ఇక్కడ మిరిపేట పరిధిలోని జిల్లెలగూడలో నివాసం ఉంటున్నారు. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం మన కంచనబాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు. వాళ్ళకి 2 పిల్లలు సంతానము. తేదీ 16/1/2025 నాడు
ఆ కుమార్తెకు మరియు అల్లుడికి చిన్న గొడవ జరిగిందని, ఆ గొడవ జరగడంతో కుమార్తె ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఎవరికి చెప్పకుండా ఫిర్యాదు ఇవ్వడంతో ఆ ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. అటు కేసు విచారణలో ఉంది. సో ప్రస్తుతం మనం ఇది చందా చెరువు అంటారు, జిల్లా కూడా చెరువు ఇదే, దీన్నే చందా చెరువు అంటారు. ఇక్కడ ఉన్నాం. ఏదైతే ఆ గురుమూర్తి వెంకటమాధవి దంపతులు ఉన్నారో, ఎవరైతే ఆ వెంకటమాధవి హత్య గావింపబడ్డదో ఆ హత్య అత్యంత కిరాతకంగా జరిగినట్టు మనకు ప్రాథమికంగా నిర్ధారణ అవుతుంది. ఎస్పెషల్లీ ఆ గురుమూర్తి తన భార్యని కిరాతకంగా చంపి మాంసం అంటే మటన్ కీమా కొట్టినట్టు మనకు స్థానికులు చెప్తున్నారు కదా, వాళ్ళకు కూడా అదే తెలిసిందట. మటన్ కీమా కొట్టినట్టు ఈ బొక్కలను ఒక దిక్కు, మాంసపు ముద్దలను ఒక దిక్కు సపరేట్ చేసి అదంతా పెద్ద కడాయి తీసుకొచ్చి పెద్ద మంట పెడితే అందరికి డౌట్ వస్తుందని చెప్పేసి ఆ మహిళ డెడ్ బాడీని తన భార్య డెడ్ బాడీని 72 ముక్కలు చేసినట. ఆ 72 ముక్కలు కూడా మందు తాక్కుంటా, ఇంత మందు తెచ్చుకొని మందు తాక్కుంటా కొంచెం కట్ చేసుకుంటా, రోజు పీసులు కట్ చేసుకుంటా, ఆ పీసుల్ని బొక్కలు వేరు చేసుకుంటా, తర్వాత మెత్తటి మాంసపు ముద్దలను వేరు చేసేసుకుంటా, తర్వాత కొంచెం రోజు కుక్కర్లో వేసి ఉడకబెట్టి, ఆ ఉడికిన తర్వాత తుక్కడలు అయిపోతుంది కదా అదంతా, ఆ తుక్కల అయిన ఆ మాంసపు ముద్దల్ని కూడా ఆ డ్రైనేజీలో వేసేసాడు. డ్రైనేజీలో వేస్తే తెలుసు కదా, మొత్తం డ్రైనేజ్ వెళ్ళిపోతుంది. అంటే ఆధారం దొరుకుంటూ అయిపోయింది అక్కడ. రెండవది, తర్వాత ఈ బొక్కలు ఉంటాయి కదా, ఆ బొక్కలను కూడా ఎండబెట్టి ఆ బొక్కల్ని కూడా అంటే అందరూ కూడా ఇప్పుడు ఈ సంక్రాంతి హాలిడేస్ టైంలో జరిగింది అంటున్నారు ఈ హత్య. ఈ సంక్రాంతి పండగ హడావిల్ల తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ అందరూ ఊర్ల మొక్కన ఉన్న వాళ్ళు అందరూ ఊర్లలోకి పోయినారు పండగ అని చెప్పేసి. ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి అనుకుని అదే టైంలో ఆయన వాళ్ళ భార్యను హత్య చేసి ఆ బొక్కలను కూడా పీస్ కట్ చేసేసి వాటిని కూడా ఒక పొడిలాగా వేసి ఇప్పుడు మనం ఏదైతే చెరువు చూస్తున్నామో ఈ చెరువు, దీన్నే జిల్లాలో కూడా చెరువు అంటారు, చంద చెరువు అంటారు, ఇక్కడ తీసుకొచ్చి దీంట్లో కలిపేసిండు. అయితే ఇప్పుడు పోలీసులకి ఏదైతే ఈ మర్డర్ ఉందో ఇది ఒక కత్తి మీద సాములాగా మారింది, ఒక అతిపెద్ద సవాల్లాగా కూడా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిండు లేకపోతే హత్య చేసిండు, ఒక వ్యక్తి హత్య గావింపబడ్డది అని చెప్పేసి అంటే దానికి సంబంధించిన ఏదో కొద్ది ఆధారాలు ఉంటుంది. అయితే ఇది 16వ తారీఖు జరిగిందని చెప్పేసి నిందితుడు ఇప్పుడు ప్రాథమికంగా చెప్పిండు. కానీ ఇది ఏదైతే సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయో ఆ సంక్రాంతి హాలిడేస్ వచ్చిన తర్వాతనే జరిగినాయి, అదే టైంలో జరిగింది. 16వ తారీఖును వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసిర్రు అని చెప్పేసి అంటున్నారు. ఈ మనిషి మళ్ళీ ఏం చేసిండు, చంపిండు, డౌట్ రాకుండా పోయి మళ్ళీ వాళ్ళ భార్య మీద మాకు కనబడతారని చెప్పి కంప్లైంట్ చేసిండు. అంటే 16వ తారీఖు కంప్లైంట్ చేసింటే అంతకుముందు 4-5 రోజుల ముందే జరిగిందని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ సెలవులు రాగానే పిల్లగాళ్ళకు ఇప్పుడు సెలవులు అంటే సంబరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు అందరికి కూడా హాలిడేస్ ఇచ్చిన తర్వాత అమ్మమ్మ ఇంటికి నాన్నమ్మ ఇంటికి పోవాలని చెప్పేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తిని హత్య చేసేసి ఆ పౌడర్ను అంటే ఎముకలను దాన్ని సపరేట్ చేసి ఆ ఎముకలను కూడా తీసుకొచ్చి చెర్లో కలిపిండని అంటారు. ఇప్పుడు ఇదే పోలీసులకు అతిపెద్ద సవాలైంది. అంటే ఒక వ్యక్తి నేరం నిరూపించబడాలంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఈ మనిషి 16వ తారీఖు నాడు పోయి కంప్లైంట్ చేయడము, తర్వాత ఆ విషయం బయటకు రావడము, ఈ వ్యక్తి మీద డౌట్ వచ్చి ఆ వ్యక్తి చుట్టూ కూడా మొత్తం ఇదంతా నిరూపణ అయ్యేటట్టు మారడంతో నేను చంపిన నా భార్యను ఒప్పుకున్నాడు, ఎవరు, గురుమూర్తి. అయితే చంపి నేను ఈ ఎముకలను పొడి వేసేసి చెరువులో కలిపిన ఆ బొక్కల్ని ఎవరైతే ఆ మాంసపు ముద్దల్ని దాన్ని కుక్కర్లో ఉడకబెట్టి మొత్తం కూడా మాంసపు ముద్దలు నేను డ్రైనేజీలో వేసిన అని చెప్తున్నాడు. కానీ ఇది ప్రూవ్ చేయాలంటే కూడా సాక్ష్యం కావాలి కదా. అంటే మన చట్టాలు, మన కోర్టులు నోటి మాటను ఒప్పుకోవు, సాక్ష్యాలను ఒప్పుకుంటాయి. కాబట్టి ఇప్పుడు పోలీసులకు ఇది అతిపెద్ద సవాల్గా మారింది. ఇప్పుడు ఏం చేయాలి పోలీసులు అని అలా అర్థమవుతుంది. అందరూ కూడా తలకాయలు పట్టుకుంటున్నారు, ఏం చేద్దాం అని చెప్పేసి. వచ్చి ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళతో కూడా వాళ్ళ ఇంట్లో కూడా నిర్ధారణ కోసం చూసినా కూడా అక్కడ కూడా ఏం ప్రూఫ్లు దొరుకుతలేవట. ఎందుకంటే మొత్తం ఎక్కడెక్కడ వేసేసి కారపొడి జల్లి మొత్తం నీళ్ళతో కడిగి మొత్తం సాప్సీదా వేసేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాడు ఆయన. సో అంటే పోలీసులకు కూడా ఇది అతిపెద్ద సవాల్గా మారింది. దీనికి మరి ఇంటర్నేషనల్ లెవెల్లా లేకపోతే నేషనల్ లెవెల్లా లేకపోతే ఇంకా వేరే, అసలు ఈ కేసు ఇలాంటి సంఘటన జరగడమే చాలా రేరు. ఇది క్రూరంగా దారుణంగా అత్యంత ఒళ్ళు గగురు పొడిచే విధంగా అసలు మనిషి ఊహకు అందని విధంగా జరిగిన మర్డర్ ఇది. సో అట్లా జరిగినప్పుడు అసలు షాక్లు ఉన్నారు. ఈ మర్డరు విచారణకు వెళ్తున్న పోలీసులు కూడా ఈ షాక్ అయిపోయి భయపడుతున్నారు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా భయం అవుతుంది. అరే ఏంది ఇది, మనిషి అన్నట్టు ఇట్లా కూడా ఆలోచిస్తాడా, ఇంత దారుణంగా కూడా చంపుతాడా మనిషిని, ఇట్లా కూడా చేస్తారా? ఒక మనిషిని చంపుడైంది, ఆ మనిషిని చంపి
ఆ మనిషిని మటన్ మొద్దు తీసుకొచ్చి మటన్ కైమ కొట్టినట్టు ఆ మొద్దు మీద పెట్టి 72 ముక్కలు చేసుడైంది. ఆ 72 ముక్కల మెత్తటి పీసులు మెత్తటి ముక్కన బొక్కలు చేసుడైంది. ఆ మెత్తటి పీసులను మళ్ళీ ఉడకబెట్టి దాన్ని మొత్తం చిన్న తుకుడలు చేసేసి దాన్ని డ్రైనేజ్లో పడేసుడైంది. తర్వాత ఆ బొక్కలను కూడా మొత్తం ఎండబెట్టి దాన్ని మిక్సీ చేసి దాన్ని మొత్తం పొడి చేసి చెర్ల పడేసుడైంది. అసలు ఏంది అని చెప్పేసి నా మొత్తం ఎక్కడో అక్కడ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఆ గల్లీలలో పోతే అందరూ భయపడుతున్నారు. ఆ లేడీస్, స్కూల్ పిల్లలు, ఆ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల తల్లిదండ్రులు అంటే వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా పిల్లలకు, ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా మొత్తం షాక్ అయిపోతారు, భయపడిపోతారు. అయ్యో ఏంది ఇది పరిస్థితి, అది ఊహిస్తేనే భయంకరంగా ఉన్నది, మాకు కలలకు వస్తుంది, మా గల్లీలు ఉన్నారు, అటు సైడ్ వాకింగ్ పోదామంటే కూడా అటు వచ్చేటోళ్ళు వాకింగ్ వచ్చేటోళ్ళు కూడా వస్తారు. మొత్తం ఏరియాని మొత్తం బ్లాక్ చేసి పడేశారు, బ్యాన్ చేసి పడేశారు. అంటే పరిస్థితి అంత దారుణంగా ఉంది. మొత్తంగా అయితే కేసు పోలీసులకు కూడా సవాల్గా మారింది. ఏదన్నా ఎంక్వైరీ ఏదైనా ప్రూఫ్ చేద్దామంటే ఎవిడెన్స్ కావాలి. ఇక్కడ మనిషి చెప్తుండు నేను తప్పు చేసినా నేను చంపినాను, కానీ మనకు చట్టాలు, మన దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, కోర్టులు నోటి మాటను చూడవు, ఎవిడెన్స్ని చూస్తుంది, పేపర్స్ని చూస్తావు. కాబట్టి ఆ ఎవిడెన్స్ ఆ చనిపోయిన వ్యక్తి వెంకట మాధవి అని ప్రూవ్ చేయాలన్నా, ఆ చనిపోయిన వ్యక్తి ఆయన భార్యనైనా ప్రూవ్ చేయాలన్నా కూడా దానికంటూ ఒక కొన్ని ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటే అవి ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ చేద్దామంటే కూడా మనిషే లేదు అక్కడ, ఏం చేయడానికి లేదు, లోపల మరకలు కూడా నడతలు. ఆ ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఎట్లా వేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి నేషనల్ టీంతో కూడా మాట్లాడుతారు. అంటే అంత దారుణంగా ఉన్నది. అసలు ఇది ఏ మలయాళం, మరాఠీ, తమిళ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా మనం ఇట్లా చూడం. మనిషి అనేటువంటి ఇట్లా ఆలోచన వస్తుంది అసలు అని కూడా అందరూ భయపడుతున్నారు. మొత్తం సైకోపాత్ అంటే సైకోపాత్ విధంగా కూడా ఈ మర్డర్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. నిజానికి ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే మానవ ఊహకు అతీతంగా, మానవ ఊహను మించి, మానవుడు కూడా ఊహించలేనంతగా అవుట్ ఆఫ్ ది బాక్స్ కనీసం మనిషిని ఎవడన్నా చంపిండని అంటారు, లేకపోతే ఏదో తోసేసిండు అంటారు, కొట్టిండు అంటారు, చేసిండు అంటారు. కానీ ఇట్లా 72 ముక్కలు చేసి దానికి పీసులు సపరేట్ చేసేసి డెడ్ బాడీ ఎక్కడ దొరకకుండా చేసి పొడి చేసి చేసుడైందని కూడా పోలీసులకు కూడా భయపడుతున్నారు. వాళ్ళు కూడా జల్లుమంటుంది వాళ్ళకు కూడా. అంటే ఇలాంటివి మేము ఎప్పుడు విచారణ చేయలేదు, మేము ఇలాంటి కేసు ఎప్పుడు మేము చూడలేదని కూడా వాళ్ళు కూడా మనతో ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. మొత్తం ఇది పరిస్థితి. ఇది ఏ విధంగా పోలీసులు ఈ కేసును సాల్వ్ చేస్తారు, అసలు మరి విషయం వ్యక్తి అబద్ధం చెప్తుండా, నిజం చెప్తుండా, లేకపోతే మనిషిని ఎక్కడన్నా దాచిపెట్టిండా, లేకపోతే నిజంగానే ముక్కలు చేసి పొడి చేసి అటేసిండా అనేది కూడా అతి కొద్ది రోజుల్లో పోలీసులు బయట పెట్టే అవకాశం ఉంది, బయట పెట్టాలి కూడా. వాళ్ళు ఏ రూట్లు వాడతారు, ఏ విధంగా, ఎందుకంటే ఈ కేసు ఇప్పుడు ఇట్లా ఇది వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకొకరికి కూడా ఇది అలవాటు అయిపోతుంది. ఒక ఇట్లా వేస్తే మనకు ప్రూఫ్ దొరకదు కాబట్టి మనం చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీనికోసం ప్రత్యేకంగా జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో ఏ చట్టం దీనికి ఏ సెక్షన్ వర్తిస్తో ఆ సెక్షన్ ప్రకారము ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అని కూడా ఎవరైతే ఆ మహిళలు ఉంటారో మహిళలు కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారో, ఆ కాలనీ వాసులు, తర్వాత పురుషులు కూడా. ఇప్పుడు మీరు ఏమంటే వివాహ వ్యవస్థ మీద దెబ్బడిపోతుంది, ఎవరు కూడా నమ్మట్లేదు. పెళ్లి చేసుకుందామంటే నిన్న మొన్న దాకా కలిసిన భార్య భర్తలు, ఈ క్షణం దాకా కలిసిన భార్య భర్తలు మనిషిని చంపి ఆధారం లేకుండా వేసిండు. కాబట్టి ఒక మనిషికి పిల్లనియాలన్నా కూడా భయం అవుతుంది. ఆడపిల్లల తల్లిదండ్రులు చేసుకోవాలన్నా కూడా మాకు కూడా భయం అవుతుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అని ఇటు మగవాళ్ళ తల్లిదండ్రులు మగవాళ్ళు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి, అంటున్న పరిస్థితి లేకుండా. సో ఫైనల్గా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ మరి రాబోయే రోజులలో దీని మీద ఈ కేసును ఏ విధంగా తేలుస్తుంది, ఏ విధంగా ఈ కేసును పరిష్కరిస్తుందని కూడా వేచి చూద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.